మేడం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయండి మేడం. కవిత మేడం మీరు స్టార్ట్ చేయండి. నమస్తే అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. సో జూమ్ లో ఉన్న మీ అందరికీ, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మహాయోగుల జీవిత చరిత్ర. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా యోగుల జీవిత చరిత్ర తెలుసుకొని తీరాలి. ఎందుకంటే వారు ఏ విధంగా ఆధ్యాత్మికంగా ఎదిగారు, సో వాళ్ళు ఎలాంటి సందేశాలు ఇచ్చారు, అవి మన ఆధ్యాత్మిక పురోగతికి ఏ విధంగా దోహదపడతాయి అనే అనేక అంశాలు దాంట్లో దాగి ఉన్నాయి. కాబట్టి మహాయోగుల జీవిత చరిత్ర తెలుసుకోవడం అనేది అతి ముఖ్యం. సో అందులో భాగంగానే ఈ రోజు చక్కగా నాకు స్వామి శివానంద గారి గురించి తెలియజేసే అవకాశం వచ్చింది. సో ఈ అవకాశం ఇచ్చిన టిఎంసి వాళ్ళకి, అలానే ప్రసన్నలక్ష్మి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో మరి మనందరికీ తెలుసు యోగులు అంటే ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క జీవన విధానం. మామూలుగా స్టార్టింగ్ లో సో వాళ్ళు పుట్టినప్పటి నుంచి మామూలు జీవితం గడిపినా కానీ మధ్యలో వారికి ఆధ్యాత్మికంగా ఎదగాలనే తపన అనేది ఉంటుంది. ఎందుకంటే వారి ఆత్మ పురోగతిలో ఆ విధంగా జన్మ తీసుకొని వచ్చారు కాబట్టి ఆ ఎరుక అనేది వారిలో వస్తుంది. ఆ విధంగానే స్వామి శివానంద గారికి కూడా అలాంటి ఎరుక రావడం జరిగింది. ఆయన వృత్తిరీత్యా యాక్చువల్ గా చూస్తే ఒక డాక్టర్. సో మరి ఆయన జీవిత విశేషాలు మరి మనం తెలుసుకుందాము. ఆయన తమిళనాడు రాష్ట్రంలోని పట్టమదాయి ప్రాంతానికి చెందిన ఒకానొక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సో యోగులందరూ కూడా బై బర్త్ శాకాహారిగానే జన్మ తీసుకుంటారు. సో మన పత్రిజీ గారు కూడా అంతే. ఎందుకంటే శాకాహార కుటుంబం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకొని వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఆ విధంగానే స్వామి శివానంద గారు కూడా ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. తమిళనాడులోని పట్టమరాయి అనే ప్రాంతానికి చెందిన ఒక గ్రామానికి చెందిన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మ తీసుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడు జన్మించారంటే 1887 సెప్టెంబర్ 8వ తారీఖు నాడు ఆయన జన్మ తీసుకున్నారు. మరి వారి తల్లి గారు ఎవరు అని అంటే పిఎస్ వెంగు అయ్యర్, మరి వారి అమ్మగారి పేరేమో పార్వతి అమ్మాల్. సో వారి తండ్రి గారి పేరు వెంగు అయ్యర్, వారి అమ్మగారి పేరు పార్వతి అయ్యాలన్నమాట. వారికి ఈయన సంతానంగా జన్మ అనేది వచ్చింది. సో వాళ్ళదంతా కూడా ఎలాంటి కుటుంబం అంటే సాంప్రదాయంతో భక్తి, అలానే అదేంటిది సన్యాస తత్వ చింతన పరులైన తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు అని అంటే సత్సాంప్రదాయంతో, భక్తి భావంతో, మళ్ళీ అదేంటిది సన్యాత తత్వంతో కూడిన సో చింతన పరులైన తల్లిదండ్రులు అన్నమాట. సో కాబట్టి అలాంటి కుటుంబంలో జన్మ తీసుకున్నప్పుడు మరి ఆ జీవిత విలువల్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మన కుటుంబం ఏ విధంగా ఉంటుందో, సో ఎలాంటి సాంప్రదాయాలు ఉంటాయో ఆ సాంప్రదాయాలను అనుగుణంగా మన జీవనం అనేది ఉంటుంది కదా. అదే విధంగా ఇక్కడ స్వామి శివానంద గారికి కూడా సో వారి యొక్క తల్లిదండ్రులు భక్తితోని సాంప్రదాయబద్ధంగా సన్యాత తత్వ చింతనలో జీవిస్తూ ఉండేవారు. ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ శివానంద గారికి వచ్చాయన్నమాట. సో ఇలా ఆధ్యాత్మిక బీజాలు అప్పుడే మొదలు అయ్యాయి. సో అప్పుడే ఆయనలో ఆ బీజాలు అనేటివి ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇంకా ఆయన చదువులో కూడా ఎంతో చురుకుగా ఉంటూ స్కూల్లో కూడా జరిగే వార్షిక ఉత్సవాల్లో సో ఇక్కడ ఏంటంటే గ్లోబ్ ఎడిషన్ ఆఫ్ విలియం షేక్స్పియర్ అండ్ మెక్యులరీస్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ అనే పుస్తకాలను బహుమతిగా తీసుకున్నారంట. అంటే ఆయన చాలా యాక్టివ్ గా చదువులలో ఉండేవాడు కాబట్టి సో ఆయన అదేంటిది ప్రగతికి ఆయనకు ఒక పురస్కారంగా ఈ బుక్స్ అనేటివి స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఏంటంటే గ్లోబ్ ఎడిషన్ ఆఫ్ విలియం షేక్స్పియర్ అండ్ మెక్యులరీస్ స్పీచెస్ అండ్ రైటింగ్స్ అనే బుక్స్ ఇవ్వడం. ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీకి అనుగుణంగా ఉండే బుక్స్ అన్నట్టు. సో అప్పుడే చదువుకునే ఏజ్ లో, స్కూల్ ఏజ్ లోనే ఆ బుక్స్ ఆయనకి బహుమతిగా రావడం జరిగింది. ఆ బుక్స్ అంతా కూడా విశేషంగా చిన్నతనంలోనే క్షుణ్ణంగా అది చదవడం జరిగింది. సో అధ్యయనం చేశారు వాళ్ళు. సో ఆయన అధ్యయనం చేసిన తర్వాత 1903 సంవత్సరంలో ఆయన రాజా హై స్కూల్ నుంచి మెట్రికులేషన్ కి వెళ్ళారనమాట. మరి 2 ఏళ్ళు తిరుచారుపల్లిలో మెట్రికులేషన్ చేశారు ఎస్పీజీ కాలేజీలో. సో అక్కడి నుంచి పియూసీలో ఉత్తీర్ణత పొందిన తర్వాత తంజావూరు మెడికల్ కాలేజ్ లో ఆయన వైద్య విద్యను అభ్యసించారు. సో ఆయన స్కూలింగ్ అంతా కూడా రాజా హై స్కూల్లో జరిగింది. తర్వాత మెట్రికులేషన్ అనేది తిరుచారాపల్లిలోని ఎస్పీజీ కాలేజ్ లో జరిగింది. అక్కడ నుంచి పియూసీ ఉన్నారు. సో వర్షిత అంటే ఎవరి తెలియదు. వర్షిత అల్లాని అంటే ఒక సుజాత జాని
మేడం మ్యూట్ చేసుకోరా ప్లీజ్. సో అక్కడ పిఈసిలో ఉత్తీర్ణత పొందారు శివానంద గారు. తర్వాత తంజావూరు మెడికల్ కాలేజ్ లో ఆయన వైద్య విద్యను అభ్యసించారన్నమాట. సో అలా ఆయన డాక్టర్ గా అక్కడే కొంతకాలము పనిచేస్తూ చక్కగా ఖాళీ సమయాల్లో ఏం చేసేవారంటే ఆయన, ఎందుకంటే బేసిక్ గా ఆయనకంతా సేవా తత్వం అంతా కూడా, ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే ఆ దైవిక చింతనతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ కూడా ఆ సేవలో ముందు ఉంటారు. అదే విధంగా ఈయన కూడా డాక్టర్ గా పనిచేస్తూ కూడా ఖాళీ సమయాల్లో ఏం చేసేవారంటే వివిధ మెడికల్ జర్నల్స్ ను అధ్యయనం చేసేవారు. సో అదే సమయంలో తత్వచింతనతో కూడిన ఆధ్యాత్మిక అంశాలు, అంటే ఎన్నో మెడికల్ జర్నల్స్ ని ఆయన స్టడీ చేసేవారు. అలా అధ్యయనం చేస్తూనే తత్వచింతనతో కూడిన అనేక ఆధ్యాత్మిక అంశాలను ఆయన పొందుపరుస్తూ ఒక జర్నల్ ని ఆయన తయారు చేశారు. దాని పేరే అంబోరిషియా అనే వైవిధ్యభరితమైన మెడికల్ జర్నల్ ను 4 ఏళ్ల పాటు ఆయన వైద్య రంగానికి అందించారు అన్నట్టు. సో ఆధ్యాత్మిక చింతనతో కూడిన ఆ వైద్యానికి సంబంధించిన ఆ జర్నల్ ఆయనే నడిపించాడు 4 సంవత్సరాలు కూడా. సో దాన్ని అంతా కూడా ఆ వైద్య రంగానికి ఆ విధంగా సేవలు అందించారు. తర్వాత ఆయన డాక్టర్ గా మలయాలో సెటిల్ అయ్యారన్నట్టు. సో ఆ తర్వాత మద్రాసులోని డాక్టర్ హెల్లర్ ఫార్మసీలో కొంతకాలం పనిచేశారు. సో ఎక్కడైతే కాలేజ్ లో ఆయన వైద్య విద్య తంజావూరులో చేశారో అక్కడే కొన్ని రోజులు డాక్టర్ గా పనిచేసి ఒక జర్నల్ ని స్టార్ట్ చేసి ఆ జర్నల్ ని అందరికి సో చక్కగా అందించిండ్రు. అలా అందించిన తర్వాత మలయాలో ఆయన ఒక డాక్టర్ గా సెటిల్ అయ్యారన్నట్టు. సో ఆ తర్వాత మద్రాసులోని ఏంటంటే డాక్టర్ హెల్లర్ ఫార్మసీ సో కాలేజ్ లో, అంటే కొంతకాలం ఆ హాస్పిటల్లో మలయాలో సో అక్కడ పనిచేసి అక్కడ నుంచి మలయాకి వలస వెళ్ళారు. సో మార్గ మధ్యలో మలయాకి వెళ్ళేటప్పుడు సింగపూర్ లో దగ్గర ఆయన ఆగి అక్కడ కూడా కొన్ని రోజులు వర్క్ చేశారు. మరి అక్కడ జోహెర్ బారులోని డాక్టర్ పరాసన్స్ అండ్ గ్రీన్ ఫార్మసీలో 3 సంవత్సరాలు ఆయన ఉద్యోగ విధులను నిర్వహించారన్నట్టు. సో అలా ఆర్థికంగా ఎంతగానో ఎదిగారు. సో అలా మంచి, ఇంకా ఆయనకి ఒక పేరు ఉంది, మంచి అస్తవాస్తి కలిగిన డాక్టర్ అని. సో అలా రోగులతో కీర్తించబడ్డారు అక్కడ. సో అలా పుస్తక పఠనం హాబీగా ఉండేది వారికి. సో ఆ సమయంలో సో వందలాది పుస్తకాలను కొని చక్కగా చదివేవారు. అలా చదివిన పుస్తకాలన్నీ తర్వాత ఏం చేసేవారంటే ఫారెస్ట్ యూనివర్సిటీ అనే లైబ్రరీ అనేది మలయాలో ఉండేది, దానికి విరాళంగా ఇచ్చేశారన్నమాట. సో అలా డాక్టర్ గా అత్యంత గౌరవప్రదమైన జీవితము, ఉద్యోగము, చేతినింద సంపాదన ఇవన్నీ ఉన్నాయి. చుట్టూ కూడా మంచి మిత్ర బృందము ఇవంతా కూడా ఆయనకి ఉన్నాయి. కానీ ఇవేవి కూడా ఆయనకి సంతృప్తినివ్వలేదన్నమాట. సంపద ఉంది, పేరు ఉంది, ప్రతిష్టలు ఉన్నాయి, కీర్తి ఉంది, అలానే చుట్టుపక్కల చక్కటి మిత్ర బృందం ఉంది. ఇదంతా కూడా ఆయన లోపల ఆనందము అనేది, సంతృప్తి అనేది కలగలేదు. సో ఇంకా ఆయన ఏం చేశారు, మనసులో ఏదో అలజడి అన్నట్టు, ఏదో లేదు నాకు, ఏదో తక్కువ అన్న ఒక అలజడి అనేది తనలో ఉండేదన్నమాట. ఈ జీవితం ఇంతేనా అనే ప్రశ్న ఉండేది. సో అలా ఇంతకంటే మహత్యం ఇంకేమీ లేదా జీవితానికి, ఇదేనా? సో పొద్దున్న లేసి హాస్పిటల్కి వెళ్ళడము, రోగుల్ని చూడడము, సో సంపాదించడము, తినడం, పడుకోవడమైనా అనే తత్వచింతన మొదలైందన్నమాట. సో అలా భౌతిక ఆకర్షణలకు మించిన ఇంకా జీవితం ఇంకేమైనా ఉందా అనే ఆలోచనల తనలో మొదలైంది. సో అలా అంతర్మదనంతో వారు ఏం చేశారంటే ఆ అంతర్గత శోధనకి ఇంకా ముందుకు వెళ్ళారు. ఇంకేముంది, సో ఇదే నా జీవితము అని అప్పుడు ఆయన లోపల ఆ మొదలైన ప్రశ్నకి సమాధానం కోసం వెతకడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడు మదిలో వైరాగ్య భావనే ఉండేది. సో అలా అప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా విడిచి వెళ్ళాలి అనే భావన మొదలైంది. సో అలా ఆ స్మృతి ఎప్పుడైతే తనలో కలిగిందో ఆ ఆధారంగా తమ వైద్య వృద్ధిని సింగపూర్ ను వదిలేసి ఇంకా చక్కగా బెనారస్ చేరుకున్నారు. సో బెనారస్ అంటే తెలుసు మనకందరికి, ఇప్పుడు కాశీ అని పిలువబడుతుంది. సో అక్కడ ఆధ్యాత్మికంగా ఎంతో మంది యోగులు చక్కగా ధ్యానం చేస్తూ ఎంతో ఎదిగిన గురువులు కూడా ఉన్నారు. సో ఆ తత్వచింతనతోనే అక్కడి నుంచి ఇంకా సింగపూర్ ని ఆ వైద్య వృత్తిని వదిలేసి చక్కగా బెనారస్ కి వచ్చారు. సో అక్కడ ఏం చేశారు, సన్యాస దీక్ష తీసుకున్నారు. మరి అది ఎలానో చూద్దాం. బెనారస్ లో కొంతకాలం గంగా నది తీరంలో చక్కగా ఒక ధ్యాన సాధన సాగించారు. సో అక్కడ ఏం చేశారు అంటే గంగా నది తీరంలో సో ఆయన ధ్యాన సాధన మొదలు పెట్టారు. అనంతరము అక్కడ నాసిక్, పూణే, పండరీపూర్లను దర్శిస్తూ
చివరికి బేడ్గావ్ లో ఉన్న యోగి నారాయణ ఆశ్రమానికి చేరుకున్నారు. సో అక్కడ గంగానది తీరాన ధ్యానం చేస్తూ పండరీపురము ప్లస్ ఇంకా నాసిక్, పూణే ఇవన్నీ తిరుగుతూ లాస్ట్ కి బేడ్గావ్ లో ఉన్న యోగి నారాయణ ఆశ్రమానికి చేరుకున్నారు. సో అక్కడ కూడా కొంతకాలం గడిపారు. సో ఆ మొత్తం ప్రయాణంలో వారు ఒక భిక్షకుడిగా, సో మరి అలానే పరివ్రాజకుడిగా ఇతరులతో కలిసి జీవించే విధానాన్ని ఆకలింపు చేసుకున్నారు. అంటే ఒక భిక్షకుడుగా ఒక భిక్షాటన చేసే అనుభవం ఎలా ఉంటుంది, సో అలానే పరివ్రాజకుడుగా ఎలా మనం జీవించాలి, ఇలా ఇతరులతో కలిసి జీవించే విధానాన్ని ఆయన అక్కడ ఆకలింపు చేసుకున్నారు. ఆ సమయంలో యోగి నారాయణ ఆశ్రమంలో ఉన్నప్పుడు బాధలను సహించే శక్తి, దీనివల్ల ఆయనకి ఏమొచ్చింది అంటే బాధలు, అంతకుముందు ఆయన చక్కగా సకల భోగాలతో జీవించారు, చక్కటి సంపాదన, పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే భిక్షాటన ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారో, సో బాధలను సహించే శక్తిని, అలానే ఆ తితీక్షణను, ఆయనే అందరి పట్ల మరి సహోద్భావంతో ఉండడం ఏ విధంగా, నిత్య సంతోష తత్వాన్ని ఏ విధంగా మనం పొందగలుగుతాము అలవర్చుకోవడం అనేది వీరు భిక్షాటన ద్వారా, అలానే భిక్షాటన కోసం మైళ్ళు మైళ్ళు ప్రయాణం చేసి సో అక్కడ ఆ సాధన చేశారన్నమాట. సో అలాంటి సాధన, అలాంటి అనుభవాలను ఆయన పొందారు. సో బాధను ఏ విధంగా మనం తట్టుకోగలుగుతాము, అందరితో మనం సమైక్యంగా ఏ విధంగా జీవించగలుగుతాము అనే దాన్ని తెలుసుకోవడానికి మైళ్ళు మైళ్ళు భిక్షాటన కోసం ఆయన ప్రయాణం చేసేవారు. ఈ క్రమంలో తమకు మార్గదర్శనం చేయగల సరైన గురువును ఇమ్మని భగవంతుని ప్రార్థించారు. ఇదే సమయంలో ఇంకా సరైన గురువును నాకు ఇవ్వండి, నాకు చక్కటి మార్గదర్శకం చూపించే గురువునని అప్పుడు ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. సో అలా భగవంతుని ప్రార్థించిన తర్వాత వారి ప్రార్థనకి ప్రతిఫలంగా సో హిమాలయ పర్వత సాధువులతో ఆ కైలాస ఆశ్రమంలో పరమహంస విశ్వానంద సరస్వతి, సో వారి యొక్క గురువు గారు ఎవరంటే పరమహంస విశ్వానంద సరస్వతి గారి పర్యవేక్షణలో ఉన్న స్వామి విష్ణుదేవానందాజీ మహారాజ్, స్వామి విష్ణుదేవానందాజీ మహారాజు సో వారికి పావన గంగా నది ఒడ్డున సన్యాస దీక్షను అనుగ్రహించారు. సో వీరికి స్వామి విష్ణుదేవానందాజీ సరస్వతి గారు సన్యాస దీక్షను పావన గంగా నది ఒడ్డున ఈయనకి ఆ దీక్షను అనుగ్రహించారు. సో అలా అక్కడ గురువు ఆయనకి లభించడం జరిగింది. ఇంకా గురువు లభించిన తర్వాత అనంత జ్ఞాన కరుణా సంపన్నులైన సద్గురు మనిషిలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి, గురువు ఏం చేస్తాడు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి సో ఆ జ్ఞానపు వెలుగులను అందుకునే విధంగా మనకి సలహాలు ఇస్తూ ఆ మార్గంలో ప్రయాణించడానికి సహకరిస్తూ ఉంటారు. అలానే వీరి యొక్క గురువు గారు కూడా వారిలో ఉన్న ఆ అనంత అజ్ఞానాన్ని అంత తొలగించి, అనంత జ్ఞాన కరుణా సంపన్నులైన ఆ సద్గురు మనుషులోని అజ్ఞానం అంతా కూడా అనే చీకటిని తొలగించి అతనిలోని జ్ఞాన జ్యోతిని వెలిగించారు. సో వెలిగించి అతనికి శాశ్వతమైన దైవత్వం వైపు నడిపించగల సర్వ సమర్థతను కలిగి ఉంటారు అని చెప్పి ఆయనకి ఎవరు పరమహంస విశ్వానంద సరస్వతి గారు వారి యొక్క గురువు గారు స్వామి విష్ణు దేవానందజీ సరస్వతి గారి గురించి తెలియజేశారు. సో ఇలా సాధనా మార్గంలో ఎక్కడో ఒక చోట శిష్యుడు అవరోధానికి గురి అవుతూ ఉంటారు, ఎందుకంటే దేనికో ఒకదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. గురై దాన్ని ఎలా అధిగమించాలో తెలియక సతమతమవుతూ ఉన్నప్పుడు అతనికి దిశానిర్దేశం చేసేవాడే గురువు. సో అలాంటి వారే నిజమైన గురువు అని చెప్తున్నారు. వాళ్ళు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఎన్నో అవకతవకలు ఉంటాయి. సో మరి ఆ మార్గంలో ఎక్కడో ఒక చోట ఆ శిష్యుడు సో అవరోధానికి గురి అయినప్పుడు ఆ అవరోధాన్ని ఏ విధంగా మనము తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అనేది చెప్పేది ఎవరు అంటే నిజమైన గురువు మాత్రమే అది తెలియజేస్తారని చెప్తున్నారు. అహంకారం వల్ల ఏం జరుగుతుంది, తనలోని లోపాలను గ్రహించలేని ఏం చేస్తారు, కొంచెం విద్య రాగానే సో నాకంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లభించింది, అన్ని సిద్ధులు లభించాయి అని అహంకారం మొదలవుతుంది శిష్యుల్లో. సో కాబట్టి అహంకారం వల్ల తనలోని లోపాలని గ్రహించలేడు శిష్యుడు. కాబట్టి ఆ బలహీనతను ఒక గురువు మాత్రమే సరిచేయగలడు, ఇంకెవరు కూడా సరిచేయలేరంట మనలో ఉన్న బలహీనత, అహంకారం వల్ల వచ్చిన బలహీనత. సో అలాంటి గురువు మార్గదర్శనంలో ధరించిన స్వామి శివానంద గారు అంతరంగ సాధనను విశేషంగా చేస్తూ సో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారనమాట. అలా గురువు మార్గదర్శకత్వంలో ఉంటూ ఎంతో చక్కగా సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని
పొందారు. సో అనంతరం తమ సాధన కొనసాగిస్తూనే బద్రీనాథ్, కేదార్నాథ్ అలానే తరలి వచ్చే యాత్రికుల కోసం ఏం చేసేవారంటే ఉచిత మెడికల్ క్యాంప్. ఈయన డాక్టర్ కదా, సో అక్కడికి వచ్చే ఎంతో మంది యోగీశ్వరులు అందరూ ఉంటారు కదా, సో బద్రీనాథ్, కేదార్నాథ్ కి తరలించే యాత్రికుల కోసం అందరికీ కూడా ఒక మెడికల్ క్యాంపును ఆయన నిర్వహిస్తూ వారికి ప్రేమపూర్వకమైన సేవలను అందించడం మొదలు పెట్టారు. అంటే సేవ కూడా స్టార్ట్ చేశారు. సో క్యాంప్ కు దగ్గరలో ఉన్న స్వర్ణాశ్రమం అనే చిన్న కుటీరంలో నివసిస్తూ, సో ఆ క్యాంప్ కు దగ్గరగానే స్వర్ణాశ్రమం అనే ఒక చిన్న కుటీరం ఉండేది. సో నివసిస్తూ ఒక రోజు కూడా ఒక చిన్న బ్రెడ్ ముక్క, పాలు, పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, సో యోగీశ్వరులందరూ కూడా ఎందుకంటే వారికి అనంతమైన విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడూ కూడా ధారాళంగా వస్తుంటుంది కాబట్టి వారికి ఆకలి అనేది ఉండదు. అదే విధంగా ఇక్కడ స్వామి శివానంద గారికి కూడా ఒక చిన్న బ్రెడ్ ముక్క తీసుకొని పాలు, పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ధ్యానం మరి యోగ సాధనలో తమ సమయాన్నంతా కూడా గడిపేవారంట. సో అలా గంగా తీరంలో స్వర్ణాశ్రమ సాధు సంఘను స్థాపించి, అంటే ఆయన యొక్క ఆశ్రమం పేరేంటి, స్వర్ణాశ్రమ సాధు సంఘను స్థాపించి దానికి ఒక సంస్థగా రిజిస్టర్ చేశారంట అక్కడ గంగా నది తీరంలో. ప్రతిరోజు అక్కడ ఏం జరిగేదంటే భజనలు చేయిస్తూ మహాత్ములచే దివ్య సందేశాలని ఇప్పించడం చేస్తూ ఉండేవారు ప్రతిరోజు కూడా. సో ఎంతో మంది మహాయోగుల చేత దివ్య సందేశము అలానే భజనలు చేయిస్తూ ఉండేవారు ఆ స్వర్ణాశ్రమ సాధు సంఘంలో. సో కొంతకాలం తర్వాత ఏం జరిగింది, ఆశ్రమ నిర్వహణ తమ శిష్యులకు అప్పచెప్పేసి ఇంకా శివానంద గారు అరుణాచలంలోని రమణ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మళ్ళీ తమ సాధనను కొనసాగించారనమాట. అక్కడ నుంచి వెళ్ళి ఇంకా అరుణాచలం వెళ్ళి అక్కడ సో ఆ రమణ మహర్షి ఆశ్రమంలో ఇంకా ధ్యాన సాధన మళ్ళీ మొదలు పెట్టారు, కొనసాగించారు. ఈ క్రమంలోనే వారు బీహార్, పంజాబ్, ఆంధ్ర ప్రాంతంలోని అనేక ఆశ్రమాలను దర్శించడం జరిగింది. సో ఈ సమయంలోనే ఇంకా బీహార్ అంతా పంజాబ్ ప్లస్ ఆంధ్రలో ఉన్న అన్ని ఆశ్రమాలు అనేక ఆశ్రమాలను దర్శించడం జరిగింది. సో అలా తర్వాత 1950వ సంవత్సరంలో కైలాస పర్వత దర్శనం తర్వాత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తమ దివ్య బోధనలు అందరికీ పంచడం మొదలు పెట్టారనమాట. సో ఇప్పుడు 1950 సంవత్సరంలో కైలాస పర్వత యాత్ర చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ వారి యొక్క బోధనలంతా కూడా అందరికీ పంచడం మొదలు పెట్టారు. శివతత్వాలను గానం చేస్తూ వాటిని శివతాండవంతో మేళవించి నృత్యం ద్వారా వారి యొక్క సందేశాలను అందరికీ కూడా అందించడం, ప్రజల్లో అదేంటిది అపురపరిచే విధంగా వారి యొక్క మొత్తము ఏంటిది బోధనలు ఇచ్చేవారన్నమాట. అంటే చూడండి, ఒక నాటకం కానీ ఒక నృత్యం కానీ అందరికీ ఆకర్షిస్తుంది. మామూలుగా మనము ఇలా అదేంటిది ఉపన్యాసం ఇచ్చినట్టు చెప్తే ఎవరు కూడా సరిగ్గా వినరు. అదే ఒక నృత్య రూపకంగా కానీ ఒక నాట్య రూపకంగా కానీ ఏదైనా మనము విషయాన్ని వివరిస్తే చక్కగా అర్థమవుతుంది. అది ఆ పాత్రల రూపంలో మనం చేస్తూ ఉంటాం కాబట్టి అది మన మెదడులో ముద్రించబడుతుంది. మనకెప్పుడు కూడా ఆ పాత్రలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. అదే విధంగా శివానంద గారు కూడా శివతత్వాలను వాటిని అంతా కూడా శివ తాండవంతో మేళవించి చక్కగా నృత్యం ద్వారా తమ సందేశాలను అందించడం ప్రజల్ని అభ్రుపరిచిందంట. సో అలా సముద్ర సదృశ్యంగా భక్తులు వారిని అభినందనలతో ముంచెత్తారన్నమాట. సో కుప్పలు తెప్పలుగా విరాళాలు రావడం జరిగింది. సో వాటిని అన్నిటినీ కూడా ఆత్మ విద్య కోసం మాత్రమే, అలానే ఆధ్యాత్మిక ప్రచారానికి మాత్రమే వినియోగిస్తూ అలా ప్రచురణ రూపంలో ప్రజలకి ఆత్మ విద్యను బోధించేవారు. ఇచ్చిన ఆ విరాళాలన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రచారానికి, ఆత్మ విద్య ప్రచారానికి అన్ని ప్రచురణ రూపంలో ముద్రించి ప్రజలందరికీ కూడా పంచిపెట్టేవారనంట. సో అలా ప్రజలు తమకు సమర్పించుకున్న డబ్బుతో వారు మందులు కొని వాటిని జబ్బు పడిన సాధువులందరూ ఎంతో మంది ఉంటారు కదా, ఆ సాధువులకి మహాత్ములకి చికిత్స చేసేవారంట. అలానే 1936వ సంవత్సరంలో వారు ఏంటంటే దివ్య జీవన సమాజం అనే ఒక సమాజాన్ని స్థాపనకి నడుం కట్టి దివ్య జీవన సమాజం, సో ఇప్పటికీ కూడా అది ఉందంట. సో ఆ స్థాపనకు నడుం కట్టి దేశవ్యాప్తంగా కూడా మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో పర్యటనలు చేస్తూ దానికి అనేక శాఖలు ఏర్పరిచి విరాళాలను సేకరించి హిమాలయ శ్రేణులో ఋషికేశ్లో శివానంద ఆశ్రమాన్ని స్థాపించారంట.
సో ఆయన తమిళనాడులో జన్మించారు, కానీ ఋషికేశ్ లో వారి యొక్క ఆశ్రమాన్ని స్థాపించారు. దాని పేరే దివ్య జీవన సమాజం అని చెప్తున్నారు. సో అలా ఋషికేశ్ లోని ఆ మునికి రేతి ప్రదేశంలో శివానంద నగర్ గా వెలసిన శివానంద ఆశ్రమం. సో ఇక్కడ అంటే ఋషికేశ్ లోని మునికి రేతి అనే ప్రదేశంలో శివానంద నగర్ గా ఈ ఆయన యొక్క ఆశ్రమం అనేది పేరుగాంచిందంట. సో అలా శివానంద ఆశ్రమం యొక్క శాఖలు ఆ తర్వాత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయంట. సో అలా శివానంద ఆశ్రమం యొక్క దివ్య జీవన సమాజం గురించి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తారంటే, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారంటే, ఆర్తులు, అన్నార్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అలానే శివానంద ఆశ్రమానికి వేలకు వేలుగా బారులుగా కట్టడం, మరి అక్కడ యోగా, అక్కడ జరిగే కార్యక్రమములు ఏంటంటే ఎంతో మంది కూడా ఇక్కడ సో జ్ఞానం పొందాలి, ధ్యానం కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఆర్తులు తమ బాధలన్నింటినీ కూడా పోగొట్టుకునే అనే ఆర్తులు, అన్నార్తులు వీళ్ళందరూ కూడా బార్లుగా ఆశ్రమానికి రావడం జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ నేర్పించేది ఏంటంటే యోగ సాధన, అలానే ధ్యానము, ఆరోగ్యం యొక్క ముఖ్య అంశాలుగా అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం జరుగుతుందంట. అక్కడ యోగ సాధన నేర్పిస్తారు, ధ్యానం నేర్పిస్తారు, అలానే ఆరోగ్యం యొక్క ముఖ్య అంశాలన్నిటిని కూడా తెలియజేస్తారన్నట్టు. సో అలా ఆధ్యాత్మిక సాధన అనేది అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో వివిధ ఆధ్యాత్మిక అంశాల్లో ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళను, సో ఇక్కడ ఇంకా వివిధ ఆధ్యాత్మిక అంశాలు ఎన్నో ఉంటాయి కదా, దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సెంటర్లకు బోధనా నిమిత్తము పంపడం జరుగుతుంది అంట. ఇక్కడ ఎవరైతే ఈ శివానంద ఆశ్రమంలో ఋషికేశ్ లో సో వివిధ రంగాల్లో ఆధ్యాత్మికంగా ఎదిగిన సో పురోగతి చెందిన మాస్టర్స్ అందరినీ కూడా సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంటర్స్ కి పంపించి ఎక్కడికి అక్కడ యోగ సాధన, ధ్యానం ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారంట, బోధన నిమిత్తం పంపిస్తూ ఉంటారంట. సో భక్తి, మరి అక్కడ జరిగేది ఏంటిది, భక్తి, యోగా, వేదాంతం ముఖ్య అంశాలుగా ఈ బోధన సాగుతుందంట. ఇక్కడ ఏంటంటే భక్తి, యోగా, వేదాంతం ముఖ్య అంశాలుగా ఇక్కడ బోధన అనేది సాగుతుంది. మరి 20 ఆధ్యాత్మిక సూత్రాలను త్రికరణ శుద్ధిగా పాటించేలా వారికి శిక్షణ ఇవ్వబడుతుందంట. 20 ఆధ్యాత్మిక సూత్రాలు వారు నిర్ణయించిన శివానంద గారి ఆశ్రమంలో 20 ఆధ్యాత్మిక సూత్రాలు ఉంటాయంట. వాటిని త్రికరణ శుద్ధిగా పాటించే విధంగా వారి యొక్క శిక్షణ అనేది ఇవ్వబడుతుందంట అక్కడికి వచ్చే శిష్యులకి. సో అలా అందమైన హిమాలయ పర్వతాల మధ్య ఏర్పాటు చేయబడిన శివానంద ఆశ్రమంలో వచ్చే జిజ్ఞాసులు నెలల తరబడి, ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి కూడా అక్కడే ఉంటూ వివిధ ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ పొందుతూ ఉంటారంట. సో ఎన్నో ఆధ్యాత్మిక అంశాల్లో అక్కడికి వచ్చే వాళ్ళు నెలలు, అలానే సంవత్సరాలు కూడా ఉంటూ అక్కడ అనేక ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ పొందుతూ ఉంటారన్నమాట. అలా జాతి, మత, కుల భేదం లేకుండా, భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దివ్య జీవన సమాజంలో చేరవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ జాతి, మత, కుల భేదం లేదు, అలానే ధనిక భేదం లేదు, భాషా భేదం లేదు, ఏది కూడా లేదు. ఎవరైనా కానీ ఈ సమాజంలో చేరవచ్చు. స్వామి శివానంద తమ 78వ సంవత్సరం వరకు కూడా అలుపెరగకుండా పర్యటిస్తూ, మన గురువు గారైన పత్రిజీ గారు ఏ విధంగానైతే పర్యటించారో అదే విధంగా వీరు కూడా తమ యొక్క 78వ సంవత్సరం వచ్చే వరకు కూడా అలా అలుపెరగకుండా పర్యటిస్తూ దివ్య జీవన సమాజం యొక్క శాఖలను విస్తరింపజేస్తూ ఆశ్రమాన్ని అత్యంత సమర్థంగా నిర్వహించారంట. సో అలా ఆశ్రమానికి అనుసంధానంగా ఉన్న ఫారెస్ట్ యూనివర్సిటీ, మనం అప్పుడు చెప్పుకున్నాం కదా మలయాలో. సో ఆయన నేర్చుకున్న, ఆయన ఆ సమయంలో ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు 100ల కొద్ది చదివి అది ఫారెస్ట్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చారని చెప్పాం కదా. సో ఇప్పుడు ఆశ్రమానికి అనుసంధానంగా ఉన్న ఈ ఫారెస్ట్ యూనివర్సిటీలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారు కదా, ఎంతో మంది అక్కడ యూనివర్సిటీకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక అంశాల్లో శిక్షణ ఇచ్చేవారంట. సో అంతేకాకుండా ఆశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరల్ హాస్పిటల్ విభాగం ద్వారా, సో ఆశ్రమం ప్రాంగణంలో కూడా జనరల్ హాస్పిటల్ అనేది ఉంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వారికి ఎన్నెన్నో జబ్బులు ఏ విధంగా ఉంటే ఆ రుగ్మతల్ని నయం చేయడానికి హాస్పిటల్ కూడా నడిపిస్తున్నారు. ఇక్కడ జనరల్ హాస్పిటల్ విభాగం ద్వారా ఎన్నో యాత్రికులకి, సాధువులకి, సన్యాసులకి ఉచిత శిక్షలు ఇవ్వడం జరిపించేవారు అన్నట్టు.
అలానే నిత్య అన్నదానము ఇక్కడ ప్రత్యేక అంశం అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు, వారికి ఆహారం కావాలంటే యువకులకు అందరికీ అప్పుడు ఆహారం లభించదు కదా, అందుకోసమే నిత్య అన్నదానం కూడా ఏర్పాటు చేశారంట. స్వామి శివానంద తమ ఆధ్యాత్మిక శిక్షణలో భాగంగా తరచూ ఒక సందేశం ఇచ్చేవారంట. సో వారికి ఇచ్చే ఆ శిక్షణలో భాగంగా తరచూ ఒక సందేశాన్ని ఎప్పుడు కూడా ఇస్తూ ఉండేవారంట. ఏంటంటే గుర్తు పెట్టుకో, మర్చిపో. మంచిని ఏది గుర్తు పెట్టుకోవాలి, మంచిని గుర్తు పెట్టుకోవాలి, చెడుని మర్చిపోవాలి. అలానే ఏదైతే మనకి మంచిదో, సత్యపూర్వకమైనదో, సో దానిని గుర్తుంచుకోవాలి. మరి ఏదైతే మనకు చెడులు కలిగిస్తుందో, అలానే మరి అత్యంత అసత్యపూర్వకమైందో దాన్ని వదిలేయాలి అని వివరించేవారట. అంటే గుర్తు పెట్టుకో, మరచిపో. సో మనం కూడా ఈ సమాజంలో ఉన్నాం, చక్కగా ధ్యానం చేస్తున్నాం, కానీ మనకు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం కూడా అలానే వాటిని గుర్తుంచుకొని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. అందుకోసమే గుర్తు పెట్టుకో, మర్చిపో. ఎలాంటివి గుర్తు పెట్టుకోవాలి? సత్యపూర్వకమైన అంశాలు, మనకి మేలు చేసేటివి, మనకి మంచి చేసే వాటిని గుర్తు పెట్టుకోవాలి. చెడు చేసే వాటిని, అసత్యపూర్వకమైన వాటిని వదిలేయాలి అని చెప్తున్నారు. ఇలా తమ జీవిత పర్యంతం కూడా సేవ, మరి ధ్యానము, మరి ఆధ్యాత్మిక శిక్షణ, వీరి యొక్క జీవితం మొత్తం కూడా ఏంటిదంటే సేవ, ధ్యానము, ఆధ్యాత్మిక శిక్షణ, ఈ 3 అంశాలు తీసుకున్న ద్వారా తమ జీవితాన్ని పండించుకున్నారు స్వామి శివానంద గారు అంటున్నారు. వారు జూలై 14వ తారీఖు నాడు 1963 సంవత్సరంలో తమ భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళారు అని చెప్తున్నారు. వారి యొక్క జీవన విధానం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక డాక్టర్ గా జన్మ తీసుకొని, సో ఆధ్యాత్మిక చింతన అనేది చిన్నప్పటి నుండే ఉండి, సో ఈ భౌతిక జీవితమే కాదు, ఇంకేదో ఉంది, ఇది ఇంతే నా జీవితం అని తమలో ఎప్పుడైతే ప్రశ్న మొదలైందో అప్పటి నుండి ఆధ్యాత్మిక చింతన మొదలై, సో ఆ ఆధ్యాత్మికంగా తను ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఎన్నో దూరాలు, ఎంతో తిరుగుతూ చక్కగా ఒక గురువుని కలుసుకొని, ఆ గురువు ద్వారా ఆ దీక్ష తీసుకొని, సాధన చేస్తూ, తానేంటో తెలుసుకొని, మరి తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలను ఒక ఆశ్రమాన్ని నిర్మించి, ఆ ఆశ్రమం ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తూ ఆయన జీవితం అంతా కూడా సేవ, ధ్యానం, ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ గడిపారు. సో అలా ఆయన ఇచ్చిన బుక్ ఏంటి, మనశ్శాంతికి మంచి మార్గాలు అనే ఈ బుక్ లో మనశ్శాంతికి మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే అనేక అంశాలని ఇక్కడ వివరించడం జరిగింది. ఒకసారి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ అంశాలు ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటూ ఉంటామో, సో మన ఆధ్యాత్మిక సాధన బాగుంటుంది. మనం సమాజంలో, మనం కుటుంబంలో జీవిస్తున్నప్పుడు అనేక అవరోధాలు వస్తున్నప్పుడు వాటిని మనము అధిగమించగలుగుతాము. మనశ్శాంతికి మంచి మార్గాలు, ఇక్కడ మానవుని మానసిక శాంతికి ఆరోగ్యంగా ఉండడము, ఆర్థికంగా బలంగా ఉంటే మరి మనశ్శాంతి ఉంటుందా? ఎందరో మహానుభావులు, ఎంతో మంది ధనికులు ఉన్నారు. సో వారందరికీ కూడా మరి ఆరోగ్యంగా ఉన్నారు, ధనం, ఆర్థికంగా ఉన్నారు, మరి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఆర్థికంగా బలంగా ఉండడం తప్పనిసరి కాదు. అయినా ఆ 2 విషయాలు సంపన్నంగా ఉన్నవారు కూడా మరి పదే పదే మానసిక శాంతికి దూరం అవుతూ ఉన్నారు కదా. సో మరి ఒకవేళ దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మానసిక శాంతికి దూరం అవుతున్నారు, మరి వాటి అన్నిటిని అధిగమించాలంటే ఏం చేయాలని కొన్ని మనకు చెప్పారు. నీవు ఎవరిని, నీ విషయాన్ని, ఏ విషయాన్ని కూడా విమర్శించకని చెప్తున్నారు. నువ్వు ఎవరిని, ఏ విషయాన్ని కూడా విమర్శించు. సో అలా నువ్వు ఎవరినైనా విమర్శించినా, ఏ విషయాన్నైనా కానీ విమర్శించినా కానీ ఏం జరుగుతుంది, మనకి ఆ మనశ్శాంతి అనేది లోపిస్తుందని చెప్తున్నారు. నువ్వు ఇతరుల విషయంలో జోక్యం తరచుగా చేసుకోవద్దు. వారు వక్ర మార్గంలో ఉండవచ్చు. మరి వారి విషయాల్లో జోక్యం చేసుకుంటూ నువ్వెందుకు నీ విశ్రాంతికి భంగం కలిగించుకుంటున్నావు అని చెప్తున్నారు. నీ విశ్రాంతికి దూరం అవుతున్నావు ఎందుకు అని చెప్తున్నారు. ఇతరుల విషయంలో నువ్వు కల్పించుకొని నీ విశ్రాంతికి నువ్వు దూరం అవుతున్నావు. భగవంతుడు నిన్ను ఇతరుల విషయాల్లో కల్పించుకొని వారిని గురించి నిర్ణయించేందుకు నిన్ను ఈ భూమి మీదకి పంపలేదు. సో నువ్వు దానికోసం ఇక్కడికి రాలేదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అందరూ తాము తాము ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సో కాబట్టి సక్రమమైనవి అందరు చేసే పనులు కూడా అని చెప్తున్నారు. అందుకు అది భగవత్ నిర్ణయమే అని వదిలేయాలి. ఎవరు ఏ పని చేసినా కానీ అది భగవత్ నిర్ణయమే అని మనం భావించాలి. నీ మనశ్శాంతిని నువ్వు రక్షించుకోవాలంటే నువ్వు ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు, కలిగించుకోకూడదు అని చెప్తున్నారు. నీ వ్యవహారం ఏమిటో నువ్వు చూసుకో. చక్కని అభిప్రాయం ఏమిటి అంటే, ప్రపంచంలో మనశ్శాంతి మాత్రమే మానవునికి చక్కని బహుమానం అని చెప్తున్నారు.
ప్రపంచంలో అద్భుతమైన బహుమానం ఏంటంటే మానవునికి మనశ్శాంతి మాత్రమే చక్కని బహుమానము, గౌరవం అని చెప్తున్నారు. మనం మనశ్శాంతిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చక్కగా ఇతరులతో చక్కగా ప్రవర్తిస్తాం. చిరాగ్గా ఉన్నప్పుడే ఇతరులతో మాట్లాడే విధానంలో మార్పు వస్తుంది, చిన్నపిల్లలతో ప్రవర్తించే తీరు మార్పు వస్తుంది. సో అలానే తోటి జంతువులు ఎన్నో ఉంటాయి, వాటితో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామంటే మన మైండ్ చికాకుగా ఉన్నప్పుడు మన అందరినీ కూడా చికాకు పరుస్తూ ఉంటాం. సో కాబట్టి ప్రపంచంలో మనశ్శాంతికి మాత్రమే మానవునికి చక్కని బహుమానము, అదే గౌరవం అని చెప్తున్నారు. మనం మనశ్శాంతిగా ఉన్నప్పుడు, మనం అద్భుతంగా మాట్లాడినప్పుడు, అద్భుతంగా అందరితోని మనము అదేంటిది జీవించినప్పుడు ఏం జరుగుతుంది, మనకు మంచి గౌరవం అనేది లభిస్తుంది. అదే చెప్తున్నారు. ఈ విషయంలో నువ్వు చూపించే శ్రద్ధ ఎవరికి అక్కర్లేదు అని చెప్తున్నారు. పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు, ఆయనే యథార్థానికి అంత చూసుకుంటాడు, నిన్ను కూడా ఆయన చక్కగా చూసుకుంటూ ఉన్నాడు, ఇది గమనించు, మర్చిపోవద్దు అని చెప్తున్నారు. సో ఎవరిని విమర్శించకు, దేన్ని కూడా విమర్శించకు. విమర్శన అనేది దైవ సంబంధమైన పవిత్రమైన విషయాలను నిరసించుతున్నది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భగవద్ నిర్ణయాన్ని మనం విమర్శించినట్లయితే భగవద్ నిర్ణయాన్ని ప్రశ్నించేవారు అవుతావు అని చెప్తున్నారు. అంటే అది భగవద్ నిర్ణయం, వాళ్ళ జీవితం. సో కాబట్టి ఆ నిర్ణయాన్ని మనం ప్రశ్నించిన వారిని అవుతామని ఇక్కడ శివానంద గారు తెలియజేస్తున్నారు. అలానే నువ్వు వినయవంతుడిగా ఉండు అని చెప్తున్నారు. సెకండ్ ఏంటంటే, ఫస్ట్ ఏమో నువ్వు ఎవరిని ఏ విషయాన్ని విమర్శించకని చెప్పారు, రెండవది నువ్వు వినయవంతుడిగా ఉండు. సో భగవంతుడు సర్వం వీక్షిస్తున్నాడు, మానవుడు ఆ విషయాలపై కొంతవరకే చూపు చారిస్తాడు, కానీ భగవంతుడు త్రికాలాలలో సో ఆయన జరిగే వాటిని అన్నిటిని కూడా సంవీక్షిస్తూ ఉంటాడు. మనం కొన్ని మాత్రమే చూస్తూ ఉంటాం, కానీ భగవంతుడు ప్రతి విషయాన్ని, ప్రతి దాన్ని, త్రికాలంలో ఉన్న ప్రతి దాన్ని కూడా వీక్షిస్తాడు. మానవుడు జరుగుతున్న విషయాలను, జరగబో విషయాల్లో విడివిడిగా మాత్రమే చూస్తాడు, కానీ భగవంతుడు సో అలా కాదు. ఆ కారణంగా మానవు అక్కర్లేని పరికిరాని విషయాలను గురించి ఆలోచిస్తూ తన యొక్క సమయాన్ని మొత్తం కూడా వృధా చేసుకుంటున్నాడు. కానీ భగవంతుడు మాత్రం మనోహరంగా పవిత్రమైన విషయాలపై శ్రద్ధ వహిస్తాడంట, చెడు విషయాలను పట్టించుకోడంట. మనోహరంగా అలానే ఆ పవిత్రమైన విషయాలు ఏముంటాయో వాటిపైనే శ్రద్ధ వహిస్తాడు. మానవుని యొక్క దృష్టి అనేది న్యాయలోపంగా ఉంటుంది, కానీ భగవంతుని యొక్క దృష్టి అనేది న్యాయలోపంగా ఉండదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలానే ఇంకొకటి, మరిచిపో, మన్నించు. సో ఇక్కడ ఇంకో థర్డ్ ఏంటంటే, మనశ్శాంతిగా ఉండడానికి మరిచిపో, మన్నించు. నిన్ను అవమానించిన వారిని గురించి కానీ, నీ మనస్సును గాయపరిచిన వారి గురించి కానీ మరి చెడు తలంచకు అని చెప్తున్నారు. మనకెవరైనా అవమానించినా, మనకి చెడు చేసినా మనం ఏం చేస్తాము, వాళ్ళ నాశనం కావాలి, వాళ్ళ జీవితం అంతా కూడా వృధా అయిపోవాలి, నన్ను ఏ విధంగానైతే వాళ్ళు చెడు చేశారు, అవమానపరిచారు, అలాంటి పరిస్థితి వాళ్ళకి కావాలని మన సమాజంలో అందరూ కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. సో కానీ మన ప్రతిసారి కూడా అదే చెప్తూ ఉంటారు. నిన్ను అవమానించిన వారి గురించి కానీ సాయిబాబా కూడా అదే చెప్తూ ఉంటారు. నీ మనసును గాయపరిచిన వారి గురించి కానీ నువ్వు చెడు తలచుకో అని చెప్తున్నారు. బాహ్యంగా కోపాన్ని ప్రదర్శించడం కన్నా వారిని గురించి చెడు తలచడం అనేది హీనమైంది అంటారు. అంటే బాహ్యంగా అంటే బయటకి వారిపైన మనం కోపం ప్రదర్శించడం కన్నా మనం లోపల వారి యొక్క చెడు తలపు అనేది చాలా హీనమైందంట. అది మానసిక క్యాన్సర్ వ్యాధి లాంటిదంట. సో అదే కదా మరి ఇప్పుడు ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారంటే ఏంటి, సో మానసికంగా లోపల వారు ఎంతో వారి గురించి అంటే వారికి చెడు తలచిన వారి గురించి అవమానాలన్నిటిని గుర్తు చేసుకుంటూ వారికి ఆ విధంగా చెడు కలగాలని ఎప్పుడూ ఆలోచన అంతా కూడా దానిపైనే ఉంటుంది. సో అదంతా కూడా ఒక మానసిక క్యాన్సర్ వ్యాధి లాంటిది. విచారాన్ని పెంపొందించడం మర్చిపో, అలానే మన్నించు, ఏదేదో ఆదర్శించి భావించకు, కేవలం ఇదేదో ఆదర్శం అనుకోవద్దు అని చెప్తున్నారు. మన్నించడము, మర్చిపోవడం అనేది నువ్వు ఆదర్శం అనుకోకు, కేవలం ఇది నీ మనశ్శాంతికి మార్గం మాత్రమే. నేనేదో ఆదర్శంగా జీవిస్తున్నాను, వాళ్ళని క్షమించేస్తున్నాను అనడం కూడా తప్పు. ఎందుకంటే అది నీ మనశ్శాంతి కోసం నువ్వు మర్చిపోతున్నావు, వారి గురించి చెడు తలచట్లేదు, అంతేకాని నువ్వు ఒక ఆదర్శ జీవిగా ఉండడానికి కాదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోని చెప్తున్నారు. అలానే ప్రాపంచిక విషయాలకు లొంగిపోకు అని చెప్తున్నారు. సో మనం ఏం చేస్తూ ఉంటాము, ప్రాపంచికంగా ఏదైనా అందమైన వస్తువు కనిపించినా, అందమైన స్త్రీ కనిపించినా, లేకుంటే ఒక కారు వెళ్తూ ఉంటే చాలా చక్కటి కారు,
ఇలాంటివి ఏదైనా కనిపించినా మనం ఆకర్షణకు లోనవుతూ ఉంటాము. అలా ప్రాపంచిక విషయాలకి లొంగిపోకు అని చెప్తున్నారు. అలా లొంగిపోయినప్పుడు ఏంటిది, అది కావాలి, ఆ కారు కావాలి, అవన్నీ కావాలి, ఆ సంపద కావాలి, ఆ బిల్డింగ్ కావాలి అని మన లోపల కోరిక మొదలవుతుంది. దానివల్ల ఏంటిది, దాన్ని సంపాదించుకోవడంలో మనకి మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఎందుకంటే మన అర్హత ఏముందో, మన సంపాదన ఎంత ఉందో అంత అయితేనే మనకి మనం పొందగలుగుతాం. అది మన అర్హతకి మించింది అయితే ఏం జరుగుతుంది, మనశ్శాంతి అనేది లోపిస్తుంది. అందుకోసమే ప్రాపంచిక విషయాలకి లొంగిపోకు అని చెప్తున్నారు. అందుకోసమే ప్రాపంచిక దుఃఖాలకు తలొంగకు, గుర్తింపు కావాలని కోరుకోకు. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి గుర్తింపు కోరుకోకు. గుర్తింపు కోరుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నిన్నెవరు గుర్తించలేదనుకో, అప్పుడు నీకు మనశ్శాంతి లోపిస్తుంది. సో నన్ను ఎవరు కూడా గుర్తించట్లేదే అనే ఒక భావం మొదలవుతుంది. అందుకోసమే గుర్తింపు కావాలని కోరుకోకు అని చెప్తున్నారు. ఇది నీ మానసిక శారీరక విశ్రాంతికి కూడా భంగం అవుతుంది అని చెప్తున్నారు. ఇతరుల నుండి గుర్తింపు పొందడం కోసమని చేస్తూ ఉంటారు. సో ఇతరులతో అధికంగా ఇలా ఉండే వాళ్ళందరూ కూడా అమాయకులే అని చెప్తున్నారు. ఇతరుల నుంచి మెప్పు పొందాలని ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అమాయకులే అని చెప్తున్నారు. వారి గుర్తింపు కోసం వెంపాలాడడం అనేది వృధా అని చెప్తున్నారు. దానికి బదులు ఏం చేయాలంటే క్షమించండి, దైవం యొక్క గుర్తింపునకు మనము ఆశీస్సులు పొందడానికి ప్రయత్నించాలి అని చెప్తున్నారు. ఎవరో నన్ను గుర్తించాలి, ఎవరో నన్ను పొగడాలని ఆలోచించకు, దైవం యొక్క గుర్తింపును పొందడం కోసము ప్రయత్నించు అని చెప్తున్నారు జ్ఞానులందరూ కూడా. సో అలానే జ్ఞానులందరూ చేసేది కూడా ఇదే పని అని చెప్తున్నారు. మళ్ళీ అలానే జ్ఞానుల యొక్క ఆశీస్సులు, యతీశ్వరులు, మరి వారి యొక్క ఆశీస్సులు ఎంతో విలువైనవి. కాబట్టి వాటిని చేజించుకోవడానికి తపన పడు అని చెప్తున్నారు. సో వారి యొక్క ఆశీస్సులు పొందడానికి, వారి దగ్గర ఉండే ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు. ఇతరుల అభిప్రాయాలకి లొంగిపోకు, బందీవి కాకు అని చెప్తున్నారు. సో ఇతరులు ఏదో చెప్పారు కదా, వారి యొక్క అభిప్రాయాలకు మనం కూడా మన అభిప్రాయంగా భావించొద్దు, దానికి బందీ కావద్దని చెప్తున్నారు. సాధారణంగా తోటి జనుల అభిప్రాయాలు తప్పుగా ఉండొచ్చు, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండవచ్చు. కాబట్టి నువ్వు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వు, ఆధ్యాత్మిక బోధనలను గ్రహించు, అంటే ఆధ్యాత్మిక గురువులు చెప్పే బోధనలన్నీ కూడా గ్రహించు, మహాత్ముల అభిప్రాయాలను ఆచరించు, నీవు ధన్యాత్ముడు అవుతావు అని తెలియజేస్తున్నారు. అలానే ఇంకొకటి, అసూయకు దూరంగా ఉండు అని చెప్తున్నారు. మన మనశ్శాంతిని దూరం చేసేది ఏంటి, అసూయ. వీరికి కారు ఉంది, వారు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదుగుతున్నారు, వారు చక్కగా క్లాసులు చెప్తున్నారు. సో అలానే వారికి ఇంత సంపద ఉంది, వాళ్ళ కూతురికి మంచి జాబ్ వచ్చింది, కొడుకుకి మంచి జాబ్ వచ్చింది. సో ఇలా అసూయ పరకు అని చెప్తున్నారు. సో అసూయకు దూరంగా ఉండు, అసూయ నీ మానసిక శాంతిని నీకు దూరం చేస్తుంది అని తెలియజేస్తున్నారు. అలానే నువ్వు ఇతరుల పట్ల అసూయను ప్రదర్శిస్తూ ఉన్నావా, అసూయ ఒక భయంకరమైన వ్యాధి అని చెప్తున్నారు. సో ఆఫీస్ లో ఎవరో నీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్నారని, నీ వృత్తిలో మరొకరు నిన్ను మించిపోతున్నారని భావిస్తూ వారిపై అనవసరంగా అసూయను పెంచుకోకు. యథార్థానికి నీ అదృష్టాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే మన జీవిత ప్రణాళిక ఏ విధంగా ఉందో ఆ విధంగానే మన యొక్క జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. అంతేకాని ఎవరో అదేంటిది నా యొక్క ఉన్నతిని అడ్డుకుంటున్నారనే ఆలోచన అనేది తప్పు అని చెప్తున్నారు. యథార్థానికి నీ అదృష్టాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు అని చెప్తున్నారు. నీ యొక్క జీవితము, నీ జీవిత విధానము, నీ గత కర్మలపై ఆధారపడి ఉంటుంది నీ యొక్క అదృష్టం అనేది. సో ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇతరులతో ఏ విధంగా ఉంటున్నావు, అలానే నీ జీవన విధానం ఏ విధంగా ఉంది, నీ గత జన్మలు ఏ విధంగా ఉన్నాయి, గత జన్మల కర్మలపై ఆధారపడి నీ యొక్క ప్రస్తుత పరిస్థితి అనేది ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఒకవేళ నీవు నీ విజయ పరంపరను కొనసాగిస్తూ ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి నీకు అడ్డుగా రాదు అని చెప్తున్నారు. నీ విజయాలను ఆపలేదు అని తెలియజేస్తున్నారు. అలా ఒకవేళ నువ్వు పతనమవుతూ ఉంటే ఏ ప్రాపంచిక శక్తి కూడా నీ యొక్క పతనాన్ని కూడా సహకరించలేదు, ఆపలేదని చెప్తున్నారు. అదంతా నీ గత జన్మ కర్మల వల్లనే ఆధారపడి ఉంటుంది. అంటే గత జన్మలపై ఏ విధంగా గత జన్మలో నువ్వు ఉన్నావు, సో ఎన్నో పాపాలు చేశావు, ఎందరినో బాధ పెట్టావు అనుకో, నీకు ఇప్పుడు ఇక్కడ వచ్చే జన్మలో ఈ జీవితం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అదే కర్మల ప్రకారము నీ జీవితం అనేది నువ్వు అలాంటి బాధల్ని, అలాంటి యొక్క కర్మల్ని అనుభవించాల్సి వస్తుంది. అంతే, అక్కడ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నావు, ఇక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉంటావు, పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉంటావు. కాబట్టి నీ యొక్క జీవితం అంతా కూడా అదంతా కూడా
నీ యొక్క గత జన్మల పైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితం కూడా స్వతంత్రమైనదే అని చెప్తున్నారు. చూడడానికి మాత్రం ఒకరిపై ఒకరు ఆధారపడినట్టు కనిపిస్తారు అంతే. సో వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నారు, వాళ్ళు నాకు జీతం ఇస్తున్నారు అనే భావన మనకు ఉంటుంది. కానీ అదంతా కూడా మన గత జన్మలో వారికి మనం ఏ సహాయం చేశామో అదే విధంగా మనకి ఆయన దగ్గర మనం పనిచేస్తూ అక్కడ మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాం. సో కాబట్టి ఇదంతా చూడడానికి ఒకరిపైన ఒకరు ఆధారపడి జీవిస్తున్నట్లు ఉంటుంది. కానీ ఇదంతా కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితం కూడా స్వతంత్రమైనది అని చెప్తున్నారు. దీన్ని చక్కగా గుర్తించుకో, బాగా అర్థం చేసుకో ఈ విషయాలన్నీ అని తెలియజేస్తున్నారు. సృష్టిలో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇతరుల పట్ల అసూయను ప్రదర్శించకు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలానే నిన్ను నువ్వు పవిత్రంగా మార్చుకొని చెప్తున్నారు. ముందు మనని మనం పవిత్రంగా మార్చుకున్నప్పుడు ఇతరులని మనం కూడా పవిత్రంగా మార్చగలుగుతాం. ఎందుకంటే మన యొక్క వైబ్రేషన్, మనం ఏ విధంగా ఉన్నామో మన చుట్టూ ఉన్న వాతావరణం ఆటోమేటిక్ గా అదే విధంగా మారిపోతూ ఉంటుంది. సో బహుశా కావచ్చు పరిసరాల ప్రభావం వల్ల కారణంగా నీ మనశ్శాంతికి భంగం కలగవచ్చు. చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే మన మనస్సు అనేది ప్రవర్తిస్తూ ఉంటుంది. మనశ్శాంతిగా చక్కని ఒక గార్డెన్ లో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా మనశ్శాంతి ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలా సో కాబట్టి పరిసరాలు అలానే మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మన మనశ్శాంతికి భంగం కలిగించవచ్చు. కాబట్టి పరిసరాలను మార్చడానికి ప్రయత్నించు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో ఏం చేయాలి, పరిసరాల ప్రభావాన్ని జయించడానికి ప్రయత్నించు. సో ఫస్ట్ అయితే నువ్వు పరిసరాలని మార్చడానికి ప్రయత్నించు. అలా సాధ్యం కానప్పుడు ఏం చేయాలి, ఆ పరిసరాల ప్రభావాన్ని జయించడానికి ప్రయత్నించు. నిన్ను నీవుగా పవిత్రునిగా మార్చుకో అని చెప్తున్నారు. ఈ విధంగా నువ్వు మారినప్పుడు నీ పరిసరాలు నీకు కొన్ని సంవత్సరాలు చెడుగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా క్రమంగా మంచి మార్గానికి మారే అవకాశం ఉంటుంది. సో నీ కుటుంబంలో అందరూ కూడా నాన్ వెజ్ తింటూ శాకాలుగా లేరు అనే భావనలో జీవిస్తడం కన్నా వారిని మార్చడానికి ప్రయత్నించు. మారట్లేనప్పుడు ఏం చెయ్యాలి, సో ఆ పరిసరాల ప్రభావాన్ని జయించడానికి ప్రయత్నించు. ఏం చేయాలి, నువ్వు చక్కగా నీ ఫ్రీక్వెన్సీని పెంచుకో. ఎక్కువ సమయాన్ని ధ్యానానికి కేటాయించి నీ శక్తిని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నీ శక్తి ప్రభావం వల్ల వారిలో కూడా మార్పు అనేది క్రమక్రమంగా వస్తూ ఉంటుంది అని తెలియజేస్తున్నారు. సో క్రమంగా మంచి మార్గానికి మారే అవకాశం ఉంది. నువ్వు ఎంతగా పవిత్రతను పెంచుకుంటావు అంటే నువ్వు ఎంతగా పవిత్రుడు అవుతావు. నీలో అసూయ ఉండొద్దు, ఇతరుల పైన కోపం ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు. అలానే సేవా తత్పరతో జీవించినప్పుడు నువ్వు పవిత్రంగా ఉన్నప్పుడు అలా ఆటోమేటిక్ గా నిన్ను చూసి నీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. సో ఎంతగా పవిత్రతను పెంచుకుంటూ పోతావో నీ పరిసరాలు కూడా అంతటి పవిత్రతను సంతరించుకుంటాయి అని చెప్తున్నారు. అలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించకు మిత్రమా, ఈ విధంగా ప్రయత్నించి చక్కటి అనుభూతిని ఆనందాన్ని పొందుతావని చెప్తున్నారు. ఇబ్బందిని కలిగించే వస్తు సముదాయాన్ని కూడా సహించు. అంటే కొన్ని వస్తువులు మనకి ఇబ్బంది కలిగిస్తాయి, దాన్ని కూడా సహించమని చెప్తున్నారు. ఆ ఇబ్బంది ఆనందంగా అనుభవించు. సో అలా ఆ అసౌకర్యాలన్నీ కూడా సౌకర్యవంతంగా మారుతాయి అని చెప్తున్నారు. అవి ఉదయం నుండి అర్ధరాత్రి వరకు నిన్ను వెన్నంటే ఉంటాయి. ఆ అసౌకర్యాలన్నీ కూడా వాటిని సహనంతో జయించు. అంతఃకరణ శుద్ధితో నీకు తోడుగా ఉంటుంది. నీ యొక్క అంతఃకరణ శుద్ధి అనేది నీకు తోడుగా ఉంటుంది. నీ ఆత్మశక్తి అనేది వృద్ధి చెందుతుంది అని తెలియజేస్తున్నారు. సో నీవు నీ ప్రయత్నంలో అసౌకర్యాలను సౌకర్యాలుగా మార్చుకోగలుగుతావు అని చెప్తున్నారు. అలానే తర్వాత అంశము, స్వశక్తుడవై ఉండు. ఎప్పుడూ కూడా పరతంత్రుడవై ఉండకు అని చెప్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, నన్ను ఉద్ధరిస్తారు అనే భావనలో జీవించకు. సో నీ ఆత్మశక్తి పైన నువ్వు నమ్మకం ఉంచుకో. ప్రతి చిన్న విషయానికి మరొకరిపై ఆధారపడి ఉండడం అనేది నిన్ను నువ్వు మనశ్శాంతికి దూరం చేసుకోవడం. వాళ్ళు వచ్చి ఏదో సహాయం చేస్తారని ఆ భ్రమలో నువ్వు ఉంటావు. వాళ్ళు వచ్చి ఆ టైంకి సహాయం చేయరనుకో, మనశ్శాంతి అనేది లోపిస్తుంది. ఎందుకంటే ఆతృత పెరిగిపోతుంది. అరే నాకు ఈ కార్యం జరగలేదు, ఈ పని జరగలేదు అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మరొకరిపై నువ్వు ఆధారపడి జీవించకు. నిన్ను నీ మనశ్శాంతికి నీకు దూరం చేసుకున్న వాడు అవుతావు. ఎప్పుడు కూడా పరాధీనం అనేది ప్రాణ సంకటమే అని చెప్తున్నారు. పరాధీనం అనేది ప్రాణ సంకటమైనట్టు ఎప్పుడు కూడా. సో ఈ సామెత అనేది మనకు ఉంది. కాబట్టి ఇలా ఆధారపడడం అనేది బాధాకరము. ఆధారపడకుండా ఉండడం అనేది చక్కని ఆనందము. నీపై నీకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు ఆ నమ్మకంతో జీవించు అని చెప్తున్నారు. నీవు జాగ్రత్తగా ప్రయత్నిస్తే నువ్వు ఎవరి పైన నువ్వు ఆధారపడకుండా జీవించగలుగుతావు. సో ఈ విషయాన్ని గ్రహించు. అలానే సో కొన్ని చెప్తున్నారు, మామూలుగా ఇంట్లో డైలీ వారి పనులు, నీ వస్తువులను నీ దుస్తులను నీవే శుభ్రం నేర్చుకో. నీ గదిని నువ్వు శుభ్రం చేసుకోవడం నేర్చుకో.
నీ ఆహారం నువ్వే వండుకోవడం నేర్చుకో. అలానే నీ ఉత్తరాలు నీవే టైప్ చేసుకోవడం నేర్చుకో. వీటిని ప్రతిరోజు చేయనక్కర్లేదు. ఎప్పుడైనా నీకు అవసరం ఉన్నప్పుడు చేస్తే చాలు. ఈ చిన్న చిన్న విషయాలే నిన్ను ప్రమాదాల నుండి బయట పడేస్తాయి అని చెప్తున్నారు. అలానే నీ బాధ్యతలు ఏవైతున్నాయో వాటిని కూడా విస్మరించకు. వాటిని దాటివేయడానికి ప్రయత్నించకని చెప్తున్నారు. అలా దాటివేయడం వల్ల నీకు మనశ్శాంతి అనేది లోపిస్తుంది. అంతే కదా, మన బాధ్యతలను ఎప్పుడైతే మనము అది పక్కన పెట్టేసి మనము మన జీవితం గడుపుతూ ఉంటామో అవి ఒక్కొక్కసారి మనకేంటిది మనశ్శాంతి లోపిస్తుంది. ఎందుకంటే లోపల అదే ఉంటుంది. సో ఇది నా బాధ్యత, నేను నిర్వర్తించలేదే అని మనసులో ఎప్పుడూ కూడా ఆ ఆలోచన అనేది మనలో మెదులుతూనే ఉంటుంది. కాబట్టి అది మనశ్శాంతికి మనకు దూరం చేస్తుంది. కాబట్టి నువ్వు కల్లోల వాతావరణంలో పడి చలించిపోతావు అప్పుడు అని చెప్తున్నారు, బాధ్యతలను విస్మరించినప్పుడు. కాబట్టి నీ బాధ్యతలను నువ్వు విస్మరించడం వల్ల నీకు ఆ కాస్త మనశ్శాంతి నుండి కూడా దూరం అవుతుంది అని చెప్తున్నారు. నీ శక్త్యానుసారం నీ బాధ్యతలను ఎదుర్కో. నీకు నువ్వుగా నీ సొంత బాధ్యతలు నీపై ప్రతి నిత్యము పెంచుకుపోవద్దు. ఈ విధంగా పెంచుకోవడం వల్ల, ఎందుకంటే బాధ్యతలు ఎప్పటికప్పటికి నిర్వర్తించుకుంటే సో అది పెరగదు. దాన్ని అలానే వదిలేస్తే ఇంకా ఒకేసారి ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించాలంటే అది పెద్ద భారంగా మారిపోతుంది అని తెలియజేస్తున్నారు. సో కాబట్టి ఈ ఇబ్బందులన్నీ దరిచేరనివ్వకు. నీ బాధ్యతేతరమైన వ్యవహారాలను తగ్గించుకో. అంటే నీకు సంబంధం లేని విషయాల్లో మనం పాలు పంచుకుంటూ ఉంటాం మన బాధ్యతలన్నీ పక్కన పెట్టి. కాబట్టి నీ బాధ్యతేతరమైన విషయాలన్నిటిని కూడా వ్యవహారాలను తగ్గించుకో. అధిక సమయం నువ్వు ధ్యానంలో ఉండడానికి ప్రయత్నించు అని చెప్తున్నారు. దానివల్ల మనస్సును స్వాధీనపరుచుకొని సో చక్కగా పూర్తి మనశ్శాంతి అనేది నీకు లభిస్తుంది. మనసు ద్వారా ఆలోచనల ద్వారా ఏం జరుగుతుంది? అశాంతి. మరి కొద్ది వ్యవహారాలు కొద్ది ఆలోచనలకే తావిస్తాయి, కానీ ఎక్కువ ఆలోచనలు ఎక్కువ అశాంతిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచనలు తగ్గించినందువల్ల మనశ్శాంతి పెరుగుతుంది. ఆలోచన లేని స్థితి ఉన్నతమైన స్థిరమైన మనశ్శాంతికి మార్గం ఏంటిదంటే ధ్యానం మాత్రమే అని చెప్తున్నారు. కాబట్టి ధ్యానించు. ధ్యానానికి ఒక క్రమమైన సమయాన్ని నిర్ణయించుకో. అంటే ఏ సమయం నీకు అనుకూలంగా ఉంటుందో ఆ సమయాన్ని నిర్ణయించుకొని ధ్యానం మనో నిగ్రహాన్ని కలిగిస్తుంది మనలో. అలానే 1 గంట తీవ్రంగా ధ్యానం చేస్తే రోజులో ఉండే మిగతా 23 గంటలు కూడా చక్కగా మనసు అంతగా ముందులా పరిభ్రమించకుండా ఉంటుందంట. సో ప్రశాంతంగా ఉంటుంది. క్రమంగా ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ విధంగా చేయడం వల్ల నీకు కొద్ది సమయంలోనే ఎక్కువ పని చేయగల శక్తి అనేది కలుగుతుంది. అలానే నీ మనసు నీకు ఆ శక్తిని ఇస్తుంది. జీవితం ఆనందమయం అవుతుంది. మనసులోని చికాకులన్నీ దూరం అవుతాయని చెప్తున్నారు. అలానే అనుకూలమైన కార్యాలు చేపట్టని చెప్తున్నారు. ఎప్పుడూ కూడా అనుకూలమైన కార్యాలు చేస్తూ ఉండు. అవి నలుగురికి పనికొచ్చేలా ఉంటూ అవి అలానే విలువైనవిగా ఉండాలి అని చెప్తున్నారు. ఇది నేను చేయగలనా చేయలేనా అనే ప్రశ్న అది మొదలు కావద్దు. అలాంటి ఆలోచిస్తూ సమయాన్ని వృధా పరుచుకోకు. ఆ విధంగా ఆలోచిస్తుంటే నువ్వు రోజులు అలానే వారాలు అలానే నెలలు అలానే సంవత్సరాలు ఇలా గడిపేస్తూ ఉంటూ అనవసరమైన శుష్క తర్కం చేస్తూ చివరికి ఏమీ చేయకుండానే ఉండిపోతావని చెప్తున్నారు. ధ్యానం చేద్దామని చెప్తాము, అరే కాసేపు అయినాక చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, రాత్రి చేద్దాంలే, ఇలా మనము దాటవేయకూడదు అని చెప్తున్నారు. రేపు చేద్దాంలే అని. సో ఎక్కువగా ఏది చేయాలని ప్రణాళిక చేయకు. ఈ ప్రణాళిక భగవంతుడే తయారు చేశాడు, ఈ యొక్క ప్రణాళిక అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సాధ్యమైనంత మంచిని చూస్తూ ఉండు ప్రతి ఒక్కరిలో కూడా అని చెప్తున్నారు. ఆ వ్యవహారంలో ఏ విధమైన ఖాళీ ప్రవేశించకూడదు. నీ సమయం అంతా కూడా ఏంటంటే ఖాళీ అనేది కలిగించకు. మంచిని చూస్తూ ఉండు ప్రతి దాంట్లో కూడా అని చెప్తున్నారు. సో ఖాళీ ప్రవేశించబెట్టకు. వరుసగా చేస్తూ ఉండు మంచి పనులు. క్రమంగా పద్ధతి ప్రకారం చేస్తూ ఉండు. నిర్లక్ష్యంగా ఏ పని కూడా చేయకూడదు అని చెప్తున్నారు. అలానే కొద్ది విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. పని మధ్యలో పని చెయ్యి. నీ పనిలో నిర్లక్ష్యం చేరితే నీవు నీ జీవితంలో పతనం అవుతావు. కాబట్టి సమయమే జీవితము. నీ సమయం విలువ తెలుసుకో, దాన్ని లాభదాయకంగా మార్చుకోమని చెప్తున్నారు. సమయం అనేది వృధా చేసుకోకూడదు. అలానే ఆ పని ఏకదాటిగా చేయకూడదు. విశ్రాంతి తీసుకుంటూ పని చేయాలి. నువ్వు శారీరకంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ నీ మనసు ఖాళీగా ఉంచకు. అంటే చక్కగా పడుకున్నావు, విశ్రాంతిగా ఉన్నావు, ఆ టైంలో మనసును ఖాళీగా ఉంచకు. మంచి గ్రంథాల పఠనమో లేకుంటే ఏదో చేస్తూ ఉండు. కాస్త రిలాక్స్ అవుదామని కూర్చున్నావు, ఆ టైంలో ఒక బుక్ తీసుకొని చదువుతూ ఉండు అని చెప్తున్నారు. సో అలా లేకుంటే మానసిక ప్రార్థన చేస్తూ ఉండు. నీ మనస్సులో నీకు తెలియకుండానే భయంకరమైన వినాశకరమైన ఆలోచనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి
సో ఏదైనా మానసిక ప్రార్థన అయినా చేస్తూ ఉండు, ఆ సమయాన్ని ఖాళీగా ఉంచకమని చెప్తున్నారు. సో అలానే పరుష వాక్యాలు, దుష్ట వాక్య కర్మలు నీ మనస్సులో చొరబడుతూ ఉంటాయి ఆ ఖాళీ సమయంలో. కాబట్టి నీ మనస్సును వాటికి దూరంగా నిర్మలంగా ఉంచుకొని జీవితం అనే జరి స్వచ్ఛంగా నిర్మలంగా ప్రవహిస్తూ ఉంటుంది ఎల్లప్పుడూ కూడా అని చెప్తున్నారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తూ ఉన్నప్పుడు మొదట అపజయం కలిగినా పర్వాలేదు అని చెప్తున్నారు. నీ తప్పులు నువ్వు తెలుసుకుంటావు, తెలుసుకొని వాటిని సరి చేసుకొని రెండవ పర్యాయం విజయాన్ని సాధిస్తావు అని చెప్తున్నారు. అలానే ఎప్పుడూ కూడా విచారించకు. నువ్వు ఆటంకాలు ఎదుర్కోవడానికి వెనుకంజ వేస్తే నువ్వు నీ జీవితంలో విలువైన వాటిని ఎప్పుడూ కూడా సాధించలేవు. కాబట్టి నువ్వు చక్కని మొక్కల్ని మొలిపించాలని ప్రయత్నిస్తున్నావు. ఏంటి మొలకలు? చక్కని మొలకలు అంటే అత్యున్నతమైన స్థితిలో నువ్వు మంచి మార్గంలో జీవించాలని ఆ మొలకల్ని మొలకించాలని చూస్తున్నావు, ప్రయత్నిస్తున్నావు. కానీ అవి మొలిచినా జీవించట్లేదు అనుకో, విచారించకు, మళ్ళీ ప్రయత్నించు, నిరాశ చెందకు. నీ జీవితం నిజమైనదిగా ఉంటుంది. కాబట్టి నీతివంతమైనదిగా ఉండాలి, ఆ ధ్యేయంతో జీవించాలి. నీ జీవితానికంటూ ఒక చక్కటి ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశానుసారమే కొన్ని దానికి అనుగుణంగా కొన్ని ఆపోజిట్ గా వ్యతిరేక శక్తులు అనేటివి వస్తుంటాయి, వాటిని జయించాలి. ఆ వ్యతిరేక శక్తులు నీ మానసిక ప్రశాంతతని భంగపరుస్తూ ఉంటాయి. అలా భంగపరుస్తుంటే సో దాన్ని అధిగమించాలి. కాబట్టి నువ్వు నీ ఉద్దేశాన్ని చేరుకోవడంలో పట్టుదలను కలిగించేలా నువ్వు మార్చుకోవాలి. ఆ శక్తులు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే విధంగా, సో ఆ వ్యతిరేక శక్తులే నీ విజయానికి మార్గదర్శకంగా మార్చుకునే విధంగా నువ్వు ఆలోచించాలి. నీలో ఉన్న తీవ్రమైన ప్రయత్నం అనేది దానికి కారణం అవుతుంది అని చెప్తున్నారు. లేకుంటే సంఘర్షణలో గురి అవుతూ ఉంటావు. ఎప్పుడూ కూడా విచారించకు. నీ గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకో. గతంలో జరిగిన అనుభవం ఏదైతే ఉందో దాని వల్ల మళ్ళీ అదే తిరిగి అదే పని చేస్తా అంటే అది తప్పు. దానివల్ల ఒక అనుభవం వచ్చింది, చెడు అనుభవం, మళ్ళీ అదే దానికి దారిలో వెళ్తా అంటే తప్పు. కాబట్టి నీకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పాఠాలు నేర్చుకో అని చెప్తున్నారు. సదా ఆ పాఠాలను గుర్తుంచుకో. భవిష్యత్ కార్యాచరణ అనేది చక్కగా సుగమం అవుతుంది అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అలానే ఇతరులను సంతోషంగా ఉంచు అని చెప్తున్నారు. అంటే నీవు స్వార్థపరుడుగా, అలానే ఎప్పుడైనా నువ్వు ఎవరిని గురించి అయినా కానీ చెడుగా ఆలోచించకు. స్వార్థపరులకు మనశ్శాంతి ఉండదు అని చెప్తున్నారు. ఎవరైతే స్వార్థం గురించి నాకే అంత కావాలని ఆలోచిస్తారో సో ఆ మొత్తం ఏ విధంగా సంపాదించాలని ఆ మనశ్శాంతి అంతా కూడా కోల్పోతూ ఉంటారు. కాబట్టి స్వార్థపరునికి ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. ఒకవేళ నువ్వు నిస్వార్థపరుడు అయితే నువ్వు ఇతరులకు నీ సేవలు అందిస్తే ఆ సేవలే ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు గొప్ప చక్కని మనశ్శాంతి ఇస్తుంది అని చెప్తున్నారు. ఇతరులకు కూడా ఆ ఆనందాన్ని నువ్వు పంచగలుగుతావు అని చెప్తున్నారు. నువ్వు ఇతరుల ఆనందంలో నీ సంతోషాన్ని చవిచూస్తావు. అప్పుడు ఇతరులు సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటే వారి సంతోషంలో నీ సంతోషాన్ని చూడగలుగుతావు. ఈ విషయం అందరికీ తెలిసినా సరే నువ్వు ఇతరులకు సేవ చెయ్యి. అంటే సో ఇదంతా కూడా తెలిసిందే కదా. అంటే ఇతరులకు సేవ చేయడం వల్ల మన తృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది అని చెప్తున్నారు. అది చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా అవతలి వాళ్ళ నుండి ఏమి ఆశించకుండా చెయ్యి. సో ఇదంతా కూడా మన పత్రిజీ గారు తెలియజేశారు. భగవద్గీతలో కూడా ఈ అంశాలన్నీ చక్కగా ఉన్నాయి. గుర్తింపు కోరుకోకుండా చెయ్యి, సేవ చెయ్యి. దాని సాటి ఏది ఉండదు. ఎప్పుడు ఎక్కడ అవకాశం లభిస్తే అక్కడ సేవ అనేది నువ్వు చేస్తూ ఉంటూ నీ సేవలు అందించు అని చెప్తున్నారు. సరి అయిన మార్గానికి సూచనలు. ఇక్కడ ఒక వ్యక్తి తమ జీవితంలో మనశ్శాంతిని పొందాలంటే అతను అడుగడుగునా తన తెలివిని, చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏది సాధ్యము, ఏది అసాధ్యము, అలానే ఒక ప్రత్యేక స్థితిలో దేనైనా సాధించాలంటే ఏం చేయాలంటే విజ్ఞులు ఏం చెప్తారంటే ఇక్కడ వారు చెప్పిన దానికి నీ ఆలోచనలు జోడించు. విజ్ఞులు ఏదైతే చెప్పారో నీ యొక్క ఆలోచనలు దానికి జోడించి ఆ తర్వాత నిర్ణయించి సరి అయిన మార్గాన్ని ఎన్నుకో అని చెప్తున్నారు. అలానే ప్రేయస్సు శ్రేయస్సు అంటే నువ్వు నిశ్చలంగా ఉంటూ ప్రేమ మార్గాన్ని, అంటే ఇతరులను అందరిలో కూడా ఆ ప్రేమను పంచు. ప్రేమ మార్గాన్ని, శ్రేయ మార్గాన్ని గమనిస్తూ వాటి మధ్య గల తారతమ్యాలను తెలుసుకో. ప్రేమ మార్గం ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు కూడా ఈ ప్రేమ మార్గం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రేయ మార్గం అనేది బాగా భగవత్ సాన్నిధ్యాన్ని ఇస్తుందంట. శ్రేయ మార్గం ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకోవడం వల్ల భగవంతుని యొక్క సాన్నిధ్యం అనేది లభిస్తుందంట. అది శ్రేయస్కరమైనది. నీకు ప్రపంచంలో ఇతరులు ఆచరించే మార్గమే అనుకరించాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఇతరులు ఆచరించాల్సిందే దాన్నే నేను ఆచరించడం అనేది తప్పు. ఎందుకంటే ఇతరులు అనుసరించాల్సింది
తెలివైన వారు కూడా ఏంటంటే నేను తెలివైన వాడిని, ఇతరులు ఏదైతే చేశారో ఆ విధంగా నేను చేస్తాను అనుకుంటా. అది కాదు, నీకు శ్రేయస్సునిచ్చేది, ఇతరులకు శ్రేయస్సునిచ్చేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆచరించు. అప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సులు అనేటివి నీకు లభిస్తాయి అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ నీకు స్కూటర్ అవసరం లేకపోయినా నీ స్నేహితులు స్కూటర్ పై తిరుగుతూ ఉన్నారని నువ్వు ఆ స్కూటర్ ను పై తిరగాలనుకుంటావు, దాన్ని పొందాలనుకుంటావు. కానీ అదే విధంగా నీ కుమారులు ఇతర దేశాలకు పంపిస్తావు. ఇతరులు వారి యొక్క కుమారులని ఆ వేరే దేశాలకు పంపిస్తున్నారని. సో ఇలా ఉద్యోగాల నిమిత్తము, అర్జన నిమిత్తం, ఎందుకంటే నీ పొరుగు వారు వారి పిల్లల్ని ఏ విధంగా పంపించారో కాబట్టి నేను కూడా దాన్ని ముఖ్య కారణంగా తీసుకుంటానడం తప్పు అని చెప్తున్నారు. అన్ని రకాల ఆకర్షణలకి దూరంగా ఉండు అని చెప్తున్నారు. సో అలానే ఇక్కడ ఆకర్షణలకు లొంగిపోకు అని చెప్తున్నారు. దాని నుండి నువ్వు బయటికి పోరాడు. ఈ విధంగా ప్రయత్నించినప్పుడు అలా కాని పక్షంలో ఏం చేయాలంటే ఆ ఆకర్షణకు లోబడితే అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే ముందు జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు. నీ అవసరాలను తగ్గించుకోమని చెప్తున్నారు. సో అవసరాలు అంటే అవసరానికి తగ్గట్టే ఉండాలి. అవసరాలను పెంచుకుంటూ పో. మనకు అనవసరమైన వస్తువులన్నీ సముదాయం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం, వాటి వల్ల మనకేం ఉపయోగం ఉండవు, అలా మూలన పడి ఉంటాయి. కాబట్టి నీ అవసరాలని తగ్గించుకో అని చెప్తున్నారు. నీ అవసరాలను ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. అలానే ఇతరుల మనశ్శాంతిని భంగపరచుకని చెప్తున్నారు. నువ్వు ఇతరులను అసహించుకుంటూ వారి యొక్క మనసులను గాయపరుస్తూ నీ సేవలను నిందిస్తూ, నీ సేవకులను నిందిస్తూ, అలానే నీ పిల్లలను దూషిస్తూ, నీ భార్యను సరిగ్గా చూసుకోకుండా ఉంటూ, ఆఫీస్ లో నీ పని వారిని అందరినీ కూడా అనవసరంగా మందలిస్తూ, అలానే వ్యాపారంలో నీ తోటి వారిని కూడా మోసగిస్తూ నీ మనశ్శాంతి నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు అని చెప్తున్నారు. కాబట్టి నీ మనసుకు శాంతి కావాలని కోరుకోవడం ఒక వింత. సో అలా చేస్తూ కూడా అందరిని దూషిస్తూ అవన్నీ చేస్తూ నీకు మనశ్శాంతి కావాలని కోరుకోవడం అనేది ఒక వింత అని చెప్తున్నారు. అది సాధ్యపడేది కాదు. ఇతరులకు ఎప్పుడైతే మనం మనశ్శాంతిని ఇవ్వడం, ఇతరులను దూషిస్తూ ఇతరులను హింస పెడుతూ ఉన్నప్పుడు మనకు మనశ్శాంతి లభించడం అనేది అసాధ్యం అని చెప్తున్నారు. దాన్ని నువ్వు పొందలేవు ఎప్పటికీ కూడా. ఏ వ్యక్తి అయినా ఇతరుల మనశ్శాంతిని భంగపరుస్తూ తనకు మనశ్శాంతి కావాలని కోరుకోవడం హాస్యాస్పదం అని చెప్తున్నారు. ఆ హక్కు అతనికి ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో ముందు అని చెప్తున్నారు. మనశ్శాంతికి ఆధ్యాత్మిక చింతన వల్ల లభిస్తుంది. మనశ్శాంతి అనేది ఎలా లభిస్తుందంటే ఆధ్యాత్మిక చింతన వల్ల లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన అభివృద్ధిని నువ్వు అంతఃకరణ శుద్ధితో పెంపొందించుకో అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితం కూడా మానవుని మనస్సుకు సంబంధించినవి అయినా కానీ దాని అభివృద్ధి మాత్రం బాహ్యంగా సంబంధించిన వ్యవహారాలపై ఆధారపడి ఉండదు. కాబట్టి సాత్విక సత్సంగము, అలానే సత్వగుణ పూరక పరిసరాలు, చుట్టూ కూడా సత్వగుణ పరిసరాలను ఏర్పరచుకోవాలి. సాత్విక సత్సంగం అంటే సాత్వికులు, సత్యం తెలిసిన వారితో సత్సంగం చేస్తూ ఉండాలి. మితాహారం తీసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ, ఇవన్నీ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి సహకరిస్తాయి. బాహ్యానికి సంబంధించిన ఈ బాహ్య క్రియలను వదిలిపెట్టకు. అంటే ఈ బాహ్య క్రియలు చేస్తూ కూడా అవన్నీ పాటించు. క్రమంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆధ్యాత్మికతను పెంచుకో. ఎప్పుడైతే నువ్వు నిరాశ నిస్పృహలతో బాధపడుతూ ఉంటావో అప్పుడు ఏం చేయాలి? ఉన్నతమైన వైదిక గ్రంథాలను పఠించు. ఎప్పుడైతే మనకి ఒక బాధతో మనము అలా ఉంటామో ఆ సమయంలో చక్కటి ఉన్నత వైదిక గ్రంథాలను మనం పఠించాలంట. అలా మహనీయుల మహాత్ముల యొక్క జీవిత గ్రంథాలు, వారు రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం నేర్చుకో. ఒక నెల కాలం కేటాయించి తీర్థయాత్రలకు వెళ్ళు. అలా నీకు మనశ్శాంతి లోపించి, అంటే కొందరు వాళ్ళు బాగా ప్రియమైన వాళ్ళు చనిపోయినప్పుడు కానీ బాధలో ఉంటూ ఉంటారు కదా, అలాంటి సమయాల్లో అలా తీర్థయాత్రలకు ఒక నెల పాటు అలా వెళ్ళినప్పుడు ఒక పవిత్ర స్థలంలో కొన్ని రోజులు గడపడం ద్వారా, పక్షం రోజులు కానీ అలా గడపడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ నీ సమయాన్ని జపము, భజన, ధ్యానం రూపంలో గడుపు. సో అలా కొంత దూరము అలా నడుస్తూ వెళ్ళు. నీకు అశాంతిగా అనిపించినప్పుడు ఏం చేయాలి? అలా కాసేపు ధ్యానం చేయమన్నారు. అలా కాకుండా కాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళమన్నారు. ఇవన్నీ కూడా అలజడితో నిండిన నీ మనస్సును కూడా కొంచెం స్వాంతనపరిచి అలసిపోయిన నీకు ప్రశాంతతనిస్తాయి అని చెప్తున్నారు. ఆనందాన్ని కలుగజేస్తాయని తెలియజేస్తున్నారు. అలానే నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయంట. కొందరు చింతలు చికాకులు కలిగినప్పుడు ఏం చేస్తారంటే త్రాగుడు, వ్యసనాలకు కూడా బానిసలు అవుతూ ఉంటారు కదా. ఆ మత్తులో వాటిని మర్చిపోదామని అనుకుంటారు, కానీ అది అసాధ్యం అని చెప్తున్నారు. సో కాబట్టి వ్యాధి కన్నా హీనమైంది నిద్రమాత్రలు. అంటే కొందరు నిద్రమాత్రలు వేసుకుంటూ ఉంటారు,
నిద్ర పట్టట్లేదు, మనసు అశాంతిగా ఉందని. సో దాని వల్ల సమస్య అనేది పరిష్కారం కాదు. కాబట్టి అవి నీ బలహీనత కొంతసేపు మాత్రమే అలా మరిచిపోయేలా చేస్తాయి. కానీ ఆత్మహత్య అలానే మళ్ళీ అవన్నీ కూడా ఆత్మహత్య ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఒక బ్రహ్మరాక్షసులా ఆత్మహత్య చేసుకుంటే భూమి మీద అలా మారిపోతావు. కాబట్టి నువ్వేం చేయాలంటే కాసేపు ధ్యానం చేయడము, లేకుంటే తీర్థయాత్రకు వెళ్ళడం, లేకుంటే కాసేపు నడుస్తూ అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటే ఆ మనశ్శాంతి అనేది నీకు లభిస్తుంది. సో అలానే నీదేమిటో నువ్వు చూసుకో. అంటే నువ్వు ఏదైనా నీ ఒక సిద్ధాంతాన్ని కట్టుపడితే దాన్ని నువ్వు దినచర్య మార్చుకో, నిజాయితీగా ఉండడం మొదలు పెట్టు. కానీ నీ ఆలోచనలు, మాటలు, పనులకు మధ్య గొప్ప మహనీయమైన సమన్వయాన్ని సంబంధాన్ని పెంచుకో. నీవు ఏ మాయలో ఉన్నావో దాన్ని దూరం చేసుకో. అంతేకాని నువ్వు ఏం చెప్తున్నావో దాన్ని చెయ్యి. అంటే నేనేదైతే పాటిస్తున్నానో అదే నియమాన్ని నువ్వు చేయని ఇతరులకు చెప్పకు. నీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది నువ్వు పాటించు. కానీ నీ సిద్ధాంతాన్ని ఇతరుల పైన రుద్దకు అని చెప్తున్నారు. వారు ఏం కావాలో వారు కోరుకుంటారు. వారికి నచ్చితే నీ సిద్ధాంతానికి వారే ఆకర్షితులై వస్తారు. అంతేకాని నువ్వు కావాలని వారి పైన రుద్దకు అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి వాటిని అన్నిటినీ కూడా సమాధి చేయి. సో నీ సిద్ధాంతంలో నువ్వు జీవించు అని చెప్తున్నారు. నీకన్నా తక్కువ ఇలా వారిని చూసి వారి అదృష్టాన్ని, వారి దురదృష్టాన్ని చూస్తూ నువ్వు నవ్వుతూ ఉండకు అని చెప్తూ ఉన్నారు. అలానే ఎప్పుడు కూడా తర్కించకు అని చెప్తున్నారు. అంటే మనం ఏం చేస్తూ ఉంటాం, మన సిద్ధాంతమే గొప్పది, నా మతమే గొప్పది అని తర్కిస్తూ ఉంటాం. కాదు, తర్కంలో అసలు పాలు పంచుకోకు. తర్కంలో గెలవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు అని చెప్తున్నారు. ఇతరులతో తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చడానికి అవకాశం ఇవ్వు. వాళ్ళు ఏం చెప్తున్నారు చెప్పనివ్వు. అంతేకాని నాదే గొప్పది, నాదే ఉన్నతమైనది అని నువ్వు ఎప్పుడు తర్కించకు. వారి యొక్క అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వు. సో వారు ఏం చెప్తున్నారో చెప్పనివ్వు, వారికి అవకాశం ఇవ్వు. ప్రపంచంలో బాగుపరచడానికి సాధ్యం కాని మూర్ఖులు ఎందరో ఉంటారు. వారిని ఎప్పటికీ కూడా వారు మారరు. కానీ వారిని మార్చడానికి ప్రయత్నించి నీ సమయాన్ని వృధా పరుచుకోకని చెప్తున్నారు. సో నీ యొక్క ఆలోచనలు వారికి తట్టితే వారు ఆటోమేటిక్ గా నీ ఆలోచన తగ్గట్టుగా నీ దగ్గరికి వస్తారు. వారన్నీ కూడా నీ ద్వారా జ్ఞానాన్ని పొందుతారు. నువ్వు ఇబ్బంది పడతావు. వారితో శత్రుత్వం ఎందుకు, కాబట్టి తెచ్చుకోకు ఇవన్నీ కూడా అని చెప్తున్నారు. వారికి కూడా సమయం ఇవ్వు. వారు ఏం చెప్తున్నారో విను అని చెప్తున్నారు. ఎవరి నుండి కూడా ఏది ఆశించకు అని తెలియజేస్తున్నారు. దేన్ని ఆశించకు. ఇతరులు ఏదో చేస్తారు, ఏదో మనకి అని ఎప్పుడు కూడా ఆశించకు అని చెప్తున్నారు. అదంతా కూడా ఆందోళనకి గురి చేస్తుంది, నిరుత్సాహానికి దారి తీస్తుంది అని తెలియజేస్తున్నారు. నువ్వు రోజుల తరబడి, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఏదో ఉత్తరం రావాలి, పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఆ ఉత్తరం ఇస్తాడని ఎదురు చూడడం కాదు. అతను నీ స్నేహితుల దగ్గర నుండి నీకు రావాల్సిన ముఖ్యమైన ఉత్తరాన్ని నీకు అందించడం లేదు. సో ఆ ఆదుర్త అవధులు దాటుతుంది. నీకెందుకు ఆ మానసిక హింస? సో కాబట్టి ఆశించకు, నిరాశపడకు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది ఆ ఉత్తరం. అంతేకాని సో ఆ సమయం అనేది సమయానికి ఆ ఉత్తరం చేరుతుంది. అంతేకాని నువ్వు ఆదుర్త పడ్డంత మాత్రాన ఆ ఉత్తరం నీకు వెంటనే వస్తుందా? అది ఏ సమయానికి రావాలో ఆ సమయానికి ఆ ఉత్తరం అనేది నీకు అందుతుంది. అదే విధంగా నువ్వు ఎప్పుడైతే ఉన్నతంగా ఆధ్యాత్మికంగా ఎదగాలో నీకు ఆ సమయం అయితే ఎప్పుడు వస్తుందో ఆ సమయం అనుగుణంగానే నువ్వు ఎదగగలుగుతావు. నీ ఆత్మ సాక్షాత్కారం నీకు లభిస్తుంది. అంతేకాని నాకు రావట్లేదు, వారికి వచ్చింది, వారు ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఎప్పుడు కూడా తొందరపడకు, ఆదుర్త పడకు. ఇవన్నీ కూడా అవరోధాలే అని చెప్తున్నారు. నీ ఆదుర్త, సో ఈ అవరోధాలు దాటి నీకెందుకు ఈ మానసిక హింస? ఆశించకు, నిరాశపడకు. నీకు చెందవలసిన ఆనందం, దుఃఖం నీకే చెందుతాయి. అవి నీకు కాక మరొకరికి చెందవు. నీకు కావలసిన సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, అది నీకే చెందుతుంది. కానీ ఇతరులు ఎవరు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని ఆచరించదు. సో కాబట్టి వాటిని పొందే యోగం నీకంటే ఎవరికి కూడా లేదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అలానే భగవంతుని స్నేహాన్ని సంపాదించుకో. భగవంతుని స్నేహాన్ని సంపాదించుకోవడానికి ఏ కార్యాలు చేయాలో ఆ కార్యాలు చేయాలి. అలానే భగవంతుని ప్రార్థించు. ఏమని? నాకు ఈ విశ్వ కళ్యాణంలో నేను భాగం కావాలి, చక్కగా ఇతర జీవులకి పైన దయతో, కరుణతో నేను జీవించాలి, అలాంటి సేవ చేయాలి అని నువ్వు కోరుకో అని చెప్తూ ఉన్నారు. అలానే భగవద్ నిర్ణయానికి తలవంచు. అంతేగాని భగవంతుడు ఇచ్చిన ఆ నిర్ణయానికి తప్పుగా నువ్వు వెళ్ళకు. ఈ జగత్తు అనిత్యం అని ఎప్పుడూ నమ్ము. ఈ జగత్తు అనేది అనిత్యం అని నమ్ము. అప్పుడు నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు. నీ మనశ్శాంతి నీకు దగ్గర అవుతుంది అని ఇక్కడ చక్కగా మనకి స్వామి
శివానంద గారు తెలియజేశారు. మనశ్శాంతికి మంచి మార్గాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే అనేక అంశాలు చక్కగా చెప్పారు. వారి యొక్క జీవితం అంతా కూడా ఒక డాక్టర్ గా చక్కగా జీవితం స్టార్ట్ చేసి అలా కొనసాగించి దానిలో ఏమీ లేదు అంతా కూడా సో ఇంకేదో ఉంది అని ఆయన తత్వచింతనతో కూడి ఆ ఆధ్యాత్మిక సాధనలో ఆయన ధ్యాన సాధన చేస్తూ ఒక గురువును సో ఆ గురువు దగ్గరికి చేరుకొని అక్కడ దీక్ష తీసుకొని ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగి ఆత్మ సాక్షాత్కారం పొంది అనేక బోధనలు అందరికీ అందిస్తూ చక్కగా ఇలాంటి ఎన్నో విషయాలు మనందరికీ అందించిన మహాయోగి ఇక్కడ మనకి శివానంద గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే శివానంద గారికి కూడా అనంత కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.